ఎంఎస్ రాయుడు, ఎం రేణుక, హైదరాబాద్. వీళ్ళు ఎంఎస్ రాయుడు, ఎం రేణుక హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీళ్ళకి కూడా పెళ్ళయ్యి 3 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరు. మరి ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రకరకాల చోట్ల చూపిస్తే వాళ్ళు 2 వైపులా పీసీఓడీలు ఉన్నాయి, నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి అని చెప్పారు. మరి వాళ్ళు ఇట్లాగే ఆపరేషన్లు, ఐవీఎఫ్లు అంటుంటే వీళ్ళు అలా కాదులే అని చెప్పి మన దగ్గరికి రావడం. చివరికి మన దగ్గర ఎన్నెల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 3 months క్రిమినల్ టాబ్లెట్స్ ఇచ్చిండు సారు. అది సరే మనకు ఫస్ట్ మంత్ తర్వాత అక్టోబర్లో నిలబడింది, అది మేము చెక్ చేసుకోలేదు. తర్వాత మళ్ళీ 3 months వాడాము, వాడితేనే మళ్ళీ మనకు మేలో నిలబడింది ప్రెగ్నెన్సీ వచ్చింది. అంటే మొత్తమే 3 months వాడారు అంతేనా? 3 months వాడాము. 3 monthsలో అయిపోయింది. 3 years నుంచి రాని ప్రెగ్నెన్సీ 3 monthsలో ఇక్కడ వచ్చింది. అది కూడా నీటి బుడగలకి ఏమైనా ఆపరేషన్ చేసామా మనం? 2 వైపులా బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి అని చెప్పారు. అక్కడ ఇంతకుముందు డాక్టర్ గారు తిరిగిన వాళ్ళు ఇంకేం చెప్పారు ఇవి కాకోకుండా? టీచర్ దగ్గరికి వెళ్తే ఆమె పీసీఓడి ఉంది, మీకు కష్టము, ఐయుఐ వెళ్ళాలి అని చెప్పారు. కానీ ఇంకా మేము ఏంటంటే సార్ది ఆగస్టు 2025లో ఒక వీడియో చూసినాం. అది రెగ్యులర్ 1 month చూసినాము సార్ వీడియోస్ అన్ని. చూస్తే ఇంకా మేము ఫస్ట్కు ఇక్కడికి వచ్చినాం, సెప్టెంబర్ 1st ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే సార్ని చూస్తేనే ఒక పాజిటివ్ మైండ్కి వచ్చింది మాకు. సార్ చేతిలో ఉంది, ఏదైనా చేస్తాడో ఏదైనా ఒక ఉంది మాకు కన్ఫర్మేషన్ అయింది. మేము ఇక్కడ వచ్చి ఆ టెస్టులు చేయించుకున్నాం, స్కానింగ్ అవన్నీ చేయించుకున్న తర్వాత అప్పుడు మాకు కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఎవరు చెప్పారు మీకు? ఎలా తెలిసింది నా గురించి? మీ యూట్యూబ్ ఛానల్ చూసినాం సార్. యూట్యూబ్ ఛానల్లో తెలిసింది. నమ్మారా మరి? నమ్మినాం సార్. ఇక్కడ హైదరాబాద్ కదా, మీకు హైదరాబాద్లో చాలా హాస్పిటల్ ఉంటాయి, సందుకి గొంతుకి పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి. మన హాస్పిటల్ ఒక లెక్క కాదు, వాళ్ళ కింద ఒక తొక్క కాదు. చాలామంది వస్తారు. ఇవాళ కూడా 3 వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేసుకొచ్చారు. ఈ హాస్పిటల్ అంటే డాక్టర్ వైఎస్ బొబ్బట్టే ఒక రేంజ్లో ఉంటుంది, అసలు ప్రపంచాన్ని దున్నేస్తున్న హాస్పిటల్ కాబట్టి ఏదోదో ఒక 20-30 అంతస్తులు ఉంటాయి. డాక్టర్ గారు ఒక 6 అడుగుల జాన్ బాగుడిలాగా ఉంటాడు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమీ లేదు. ఏంటి ఎలా ఉంది ఈ హాస్పిటల్? ఇది హాస్పిటలేనా? డౌట్గా ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. చూసారు ఇలా ఉంటాయి. మరి నీకు వీడియో చూసే వరకేమో వీడియో నిజమా కాదా అని డౌట్. నిజమా కాదనుకోవడానికి లేదు. ఒక వీడియో కాదు, ఇవి కొన్ని వేల వీడియోలు. ఒకరోజు వెయిట్ చేసి ఉంటే మళ్ళీ వచ్చి పడతాయి, ఇంకో రోజు వెయిట్ చేసి ఇంకా వచ్చి పడతాయి. ఇందులో అన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటాయి. మీరు ఓర్పుగా వీడియోలు చూడాలి. కానీ మీకన్నా మించిన ముదురు కేసులు, బెండకాయ కేసులు బోల్డ్ ఉంటాయి ఇక్కడ. వాళ్ళే ప్రెగ్నెన్సీ పొందుంటారు. ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు, ఏంటి 6 ఐవీఎఫ్లు పోగొట్టుకొచ్చిన వాళ్ళు, సర్జరీలు చేయించుకుని 5-6 సర్జరీలు చేయించుకుని వచ్చి ప్రెగ్నెన్సీ పొందిన వాళ్ళు, డోనార్లకు వెళ్ళి సరుగేట్లకు వెళ్ళి రాక ఇక్కడ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందిన వాళ్ళు, ఇలాంటి వీడియోలు ఉంటాయి. ఫస్ట్ ఏమో నమ్మడానికి భయంగా అనిపిస్తుంది. ఇదేంటి అంత చేస్తేనే రాంది, ఇక్కడ ఎట్లా వచ్చింది అనిపిస్తుంది. కానీ మరి 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని వేల వీడియోలు ఉంటే నమ్మక తప్పదు. ఓపెన్గా యూట్యూబ్లో పెడుతున్నాము అంటే అది 30 ఏళ్ల పాటు డాక్టర్గా ఉన్న డాక్టర్ వైఎస్ బాబు, ఏదో నిన్న మొన్న పుట్టిన డాక్టర్ కాదు. 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న, 30 years బత్తకాయ సర్వీస్ ఉన్న డాక్టర్ వైఎస్ బాబు. 30 years ఉన్న గైనకాలజిస్టులు ఎంతమంది ఉంటారు చెప్పండి? బతికుండే ఎంతమంది ఉంటారు? అందుట్లో ఈ రకంగా ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఎవరు ఉంటారు? ఒకడు మిగిలాడు, డాక్టర్ వైఎస్ బాబు. అలాంటిది ఇక్కడికి రావాలంటే భగవంతుడు దారి చూపించాలి. చూపించిన తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా భగవంతుడు నిన్ను గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే దెయ్యం లాక్కుపోతుంది. ఎంత వెయిటింగ్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే నువ్వు ఎన్ని గంటల వెయిటింగ్ అయినా నువ్వు భరిస్తావు. ఒక గది తర్వాత ఒక గది, ఒక గది తర్వాత ఒక గదిలోకి తోస్తూ ఉంటారు. మధ్యలో ఏదో గదిలో భోజనం కూడా పెడతారు. సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా, అలాగే ఉంటుంది. దేవుడు దర్శనం చివరిలో లాస్ట్లో అయ్యే టైంకి 10 seconds లాగి పడేస్తారు. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడైతే 2 గంటల సేపు డాక్టర్ మీ ఎదురుగుండా నుంచుంటాడు, మీకు ధైర్యం కలిగిస్తాడు, ప్రెగ్నెన్సీ పొందే మార్గాన్ని చూపిస్తాడు. మీకు పూర్తి నమ్మకమే రావటమే కాకోకుండా అలా ప్రెగ్నెన్సీ రప్పించే విధానాలన్నీ మీకు చెప్పాక అప్పుడు మిమ్మల్ని పంపిస్తాడు. సో ఇలా ఉంటుంది ఈ పద్ధతి. కాకపోతే ఓర్పు, పట్టుదల ఉండాలి.
అలాంటి ఓర్పు పట్టుదలతో ఉంటేనే ఇక్కడ నిలబడగలుగుతారు. మీరు కూడా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించారు, మన గురించి తెలుసుకున్నారు, వచ్చారు, 2 నెలలు క్రిములకు వాడారు, రాలేదు, డిసప్పాయింట్ అవ్వకోకుండా మళ్ళీ హార్మోన్లకు తీసుకున్నారు, వాడారు, మరలా వాడిన తర్వాత అప్పుడు కన్ఫామ్ అయింది. మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు అనగానే మేము ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. ఆ బ్లడ్ టెస్ట్ అక్కడే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేయించుకోమంటే అక్కడే హైదరాబాదులో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేయించుకున్నారు. 5 దాటాలన్నాము, 54,349 వచ్చింది. 5 ఎక్కడ, 54,000 ఎక్కడ. IVF చేసినా రాదు ఎంత, బీటా హెచ్సిసి అలా వచ్చింది. తర్వాత స్కాన్ చేయించుకోమన్నాము, ఎందుకంటే వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా స్కాన్ చేయించుకోమంటే స్కాన్ చేయించారు, చక్కగా గర్భసంచిలో వచ్చింది అని చెప్పి అక్కడ స్కానింగ్లో ఇచ్చారు. గర్భసంచిలో వచ్చింది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. అలాగే పిక్చర్స్ కూడా ఇచ్చారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. అది అర్థమైందండి. కాబట్టి ఇలా మనం PCODలు ఉన్నా, ఇంతకీ మీ కణాలు ఎంత అని చెప్పారు అప్పుడు? నా కణాలు సార్ 20,000 అనుకోండి. మీకు మా దగ్గరికి వచ్చినప్పుడు కణాలు చాలా లోలో ఉన్నాయని చెప్పాం. కానీ కణాలు కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? 2 months 3 months పట్టింది అంతే. 5 weeks, ఇప్పుడు 5 weeks 5 days జెస్టేషన్ అంతే. మొటిలిటీ మార్ఫాలజీ ఇంప్రూవ్ అయింది, ఆవిడికి అండాల క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, PCOD సరైంది, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆవిడికి గర్భసంచిలో పాలిప్ ఉందన్నారు, ఆ పాలిప్ అక్కడే ఉంది, ఆ నీడి బుడకలు అక్కడే ఉన్నాయి, బిడ్డ వచ్చింది, గడ్డలు అక్కడే ఉన్నాయి, బిడ్డను రప్పించేసి న్యాచురల్గా. అది వన్స్ బిడ్డ వచ్చేస్తే గడ్డలన్నీ అణిగిపోతాయి అని చెప్పాం. ఆల్ ది బెస్ట్ అండి. ఈ క్రిముల కాన్సెప్ట్ నమ్మి చక్కగా మీరు కూడా మందులు వాడారు. ఇవాళ ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా చక్కగా ప్రెగ్నెన్సీ పొందడానికి ఇంకా వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. ఒకసారి వారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం.